రామ్ చరణ్ పెద్ది సినిమాలో కనిపించబోతున్న మెగాస్టార్ హీరోయిన్ మరి ఆ సీనియర్ బ్యూటీ అలరించబోతుందా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి పెద్ది సినిమాలో ఇప్పటికే చాలా హైప్ అయితే వచ్చిందనమాట. బుచ్చిబాబు గారు ఒక 100 కోట్ల సినిమా తీసిన దర్శకుడుగా మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారితో చేస్తుంటతో అప్పటి నుంచే సినిమా పైన బజ్ అయితే పెరిగిందనమాట. సో మరి ఆయన నేషనల్ అవార్డు కూడా కొట్టారు. ఇక ఈ సినిమాకి తిరుగు ఉండదు అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ కానీ వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కానీ ఇప్పటికే మార్కెట్లో చాలా బాగా రన్ అవుతున్నాయి అనమాట. చాలా మందికి ఎక్కేసాయి. సో నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అయ్యాయని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాలో యాక్టర్ క్యాస్ట్ అండ్ క్రూ కానీ చాలా బాగా పెరుగుతూ వెళ్తుంది. సో మరి శివరాజ్ కుమార్ గారు అట్లానే హిందీ సినిమా నుంచి మున్నా భయ్య గారిని సో ఇలా వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఆర్క్ పెంచుతూ వెళ్తున్నారు అనమాట. మరి హిందీ నుంచి జాన్వీ కపూర్ గారిని కూడా పెట్టుకున్నారు. సో ఎటు చూసినా ఈ సినిమాలో అన్ని యాంగిల్స్ నుంచి ఆర్టిస్టులు ఉన్నారు. మరి కేరళ నుంచి ఎవరు ఉంటారు అన్నప్పుడు ఆ కేరళ సైడ్ నుంచి హీరోయిన్ కింద మెగాస్టార్ గారు హీరోయిన్ శోభనా గారిని పెట్టుకున్నారని తెలుస్తుంది. మరి రుద్రవీణలో కానీ అలాంటి సినిమాల్లో ఇంకా చాలా పాత సినిమాల్లో ఆవిడ ఎంత బాగా నటించారు. అప్పట్లో శోభనా గారు యాక్టింగ్ అంటే ఒక క్లాసికల్గా ఉండేదన్నమాట. ఆవిడ సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాకే స్టార్ అపియరెన్స్ వచ్చేది. సో మరి చాలామంది రజనీకాంత్ గారు లాంటి వాళ్ళతో మోహన్ లాల్ గారు లాంటి వాళ్ళతో ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్తో ఆవిడ యాక్ట్ చేశారు. సో మరి మెగాస్టార్ హీరోయిన్గా మాత్రం తెలుగు వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఆవిడని. సో మరి అంత క్లాసిక్గా మంచి సినిమాలు చేశారు ఆవిడ. సో మరి ఇప్పుడు పెద్ద సినిమాలో ఒక కీలక పాత్ర చేయబోతున్నారు. ఆవిడ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారు సినిమాలు చేయకుండా. మళ్ళీ రీఎంట్రీతో కల్కి సినిమాలో అయితే కనిపించారనమాట. సో మన రీసెంట్గా మోహన్ లాల్ గారితో కూడా ఒక సినిమా చేశారు. సో మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమాలోకి బుచ్చిబాబు గారు ఆవిడకి మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పి ఆవిడని కన్విన్స్ చేయగలిగారని చెప్పి తెలుస్తుంది. సో మరి బుచ్చిబాబు గారు మరి కథలో ఏం మ్యాజిక్ చేశారో ఏమో పెద్ద పెద్ద యాక్టర్లు శివరాజ్ కుమార్ గారు లాంటి యాక్టర్లు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటున్నారంటే ఎంత వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ రాశాడు ఆయన అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకా వాళ్ళందరూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎప్పుడు ఉంటాయి ఏంటి ఆల్రెడీ గౌరనాయుడు అని చెప్పి శివరాజ్ కుమార్ గారి ఫోటో వచ్చింది. మరి శోభనా గారు కూడా త్వరలోనే షూట్లో జాయిన్ అవబోతున్నారని ఆవిడ గోయింగ్ టు షూట్ అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి అది ఈ సినిమా కోసమే అని చాలామంది అయితే ఫిక్స్ అయిపోయారనమాట. సో మరి తెలుగు సినిమాలో మళ్ళీ శోభనా గారి టైం ఉంది. మళ్ళీ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ అలరించబోతున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి పెద్ద సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ రా అండ్ రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మరి ఆవిడకి ఎలాంటి క్యారెక్టర్ రాశారు, ఆవిడకి ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆల్రెడీ ఆ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయితే అయింది.